చూద్దాము. దానికన్నా ముందు డెవలపర్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, డెవలపర్స్ అంటే మనకి 3 టైప్ ఆఫ్ డెవలపర్స్ ఉన్నారు. ఫ్రంట్ ఎండ్ డెవ్, బ్యాక్ ఎండ్ డెవలపర్ అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్స్. ఓకే, సో మనకి డెవలప్మెంట్ చేసేది ఎవరంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ అండి. ఓకే, సో ఏం చేస్తారు వీళ్ళంటే, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ తీసుకుందాం. సైట్ వచ్చేసి ఐసిఐసిఐ దీని వెబ్సైట్ ఉంది. సో ఈ వెబ్సైట్ ఇలా ఓపెన్ చేయగలిగితే మనకి ఒక బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్తో ఒక అలైన్మెంట్ ఆర్డర్లో ఇక్కడ ఆప్షన్స్, ఓకే, బటన్స్ కానీ, ఓకే, ఇక్కడ చూడండి మీకు పైన డ్రాప్ డౌన్స్ కూడా ఉన్నాయి. ఈ డ్రాప్ డౌన్స్ ఎప్పుడు డిస్ప్లే అవుతున్నాయి, నేను ఎప్పుడైతే మౌస్ ఓవర్ చేస్తున్నానో ఆ డ్రాప్ డౌన్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, అంతే కదా. సో ఇది ఇలాగా, ఈ వెబ్సైట్ ఇలా కనిపించడానికి డెవలప్మెంట్ వర్క్ అనేది ఎవరు చేశారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారు చూడండి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. వీళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ ఏంటంటే హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, సిఎస్ఎస్ యూజ్ చేస్తారు అండ్ జావా స్క్రిప్టింగ్ కూడా యూజ్ చేస్తారు అనమాట. జావా స్క్రిప్ట్ ఇవి యూజ్ చేస్తారు. ఓకే, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఏం యూజ్ చేస్తారు, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్. బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఏం యూజ్ చేస్తారు, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ వచ్చేసి దే విల్ యూస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. జావా ఆర్ పైథాన్ ఆర్ సి షార్ప్, రూబీ, పేర్. ఓకే, ఇలాగా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటే అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్లో మనకి డేటాబేస్ డెవలపర్స్ కూడా ఉంటారు. వాళ్ళు కూడా మనం బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఆల్సో ఇంక్లూడింగ్ విత్ డేటాబేస్ డెవలపర్స్. ఓకే, ఈ డేటాబేస్ అంటే కూడా మనం ఇంకెత్తు చూద్దాము. నెక్స్ట్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఎవరు, ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటే హూ కెన్ హ్యాండిల్ బోత్ ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అండ్ బ్యాక్ ఎండ్ రిలేటెడ్ యాక్టివిటీస్. రెండిటి మీద గ్రిప్ ఉండి వర్క్ చేసే వాళ్ళు మనకి ఫుల్ స్టాక్ డెవలపర్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా. ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ మనం హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం కదా. ఎందుకు, దీని పర్పస్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ యొక్క ఎండ్ గోల్ ఏంటంటే యూఐ లుక్స్ గుడ్ యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్. యూఐ, ఓకే, ఇక్కడ యూఐ అంటే ఏంటి, యూఐ ఈస్ యూజర్ ఇంటర్ఫేస్. యూఐ ఈస్ యూజర్ ఇంటర్ఫేస్. ఏంటి యూజర్ ఇంటర్ఫేస్ అంటే, లెట్స్ సే మనం యూజర్ అనుకుంటే మనం ఈ వెబ్ అప్లికేషన్లో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాము. ఓకే, మనం ఈ వెబ్ అప్లికేషన్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే యూజర్ అనే వాళ్ళని ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఇక్కడ ఏవైతే చూస్తున్నారో దాని రిలేటెడ్ కదా. ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్ రిలేటెడ్ నేను ఓపెన్ చేయాలి. సో నేను ఎలా ఇంటరాక్ట్ అవుతాను, ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ ఆప్షన్ ఉంది కాబట్టి సో అది క్లిక్ చేస్తే నేను యూఐతో ఇంటరాక్ట్ అయినట్టు అనమాట. ఓకే, యాజ్ ఎ యూజర్ ఐ ఇంటరాక్టెడ్ విత్ ఈ పర్టికులర్ అప్లికేషన్ బ్రౌజర్. ఓకే, సో దీన్ని ఏమంటారంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఓకే, మనకి ఏదైతే కనిపిస్తుందో వెబ్సైట్ ఇది యూజర్ ఇంటర్ఫేస్ అన్నమాట. దీనికి ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఏమేమి యూజ్ చేస్తారు, ఇది ఇలా కనిపించడానికి, ఆ యూజర్ ఇంటర్ఫేస్ నీట్గా కనిపించడానికి ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఏమేమి యూజ్ చేస్తారో చెప్తా చూడండి. ఇక్కడ మీకు సైడ్ ఒక ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఎలా ఓపెన్ అవుతుంది అది, ఇక్కడ రైట్ క్లిక్ చేసి, అంటే పర్టికులర్గా ఒక వెబ్సైట్ అని కాదు, మీరు ఏ వెబ్సైట్ తీసుకున్నా కానీ ఆ వెబ్సైట్ మీద రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అనేది క్లిక్ చేయాలి. ఓకేనా, ఇన్స్పెక్ట్ అనేది క్లిక్ చేస్తే మీకు ఇలాగా
ఒక సైడ్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ సైడ్ ప్యానల్ని మీరు పొజిషన్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 లైన్ డాట్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఉంది ప్యానల్. బిలో ఓకే, బాటంలో కావాలనుకుంటే అది ఓకే, బాటమ్ ఐకాన్ అనేది క్లిక్ చేయాలి. ఓకే, ఒకవేళ లెఫ్ట్ సైడ్ కావాలనుకుంటే లెఫ్ట్ సైడ్లో ఐకాన్ క్లిక్ చేయాలి. ఓకే, లేదు నాకు సెపరేట్ విండో లాగా కావాలంటే చూడండి, సెపరేట్ విండో లాగా వచ్చేసింది. ఓకే, ఏంటి దీని పర్పస్ చూద్దాము. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని కొంచెం డ్రాగ్ చేస్తాను. ఇక్కడ మీరు ఏదైతే యుఐ చేస్తా మీన్ యుఐ చూస్తున్నారో ఇక్కడ, ఇది ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఏ లాంగ్వేజెస్ యూజ్ చేసి డెవలపర్ డిజైన్ చేశారంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ అండి. ఓకే, హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? హెచ్టిఎంఎల్ అంటే మనకి ఇక్కడ హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఉంది చూడండి. ఓకే, స్టార్టింగ్ విత్ ద హెచ్టిఎంఎల్, ఈ మొత్తం మనకి హెచ్టిఎంఎల్ అన్నమాట. ఓకే, ఈ మొత్తం హెచ్టిఎంఎల్. ఇది నేను కోడింగ్ రిలేటెడ్ ఏం చెప్పట్లేదు. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తాను. ఇక్కడ నేను ఇక్కడ సంథింగ్ లైన్స్ ఉన్నాయి. ఈ లైన్స్ మీద నేను మౌస్ ఓవర్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, లైన్ బై లైన్ మౌస్ ఓవర్ చేసుకుంటూ వెళ్తే నాకు ఇటు సైడ్ రైట్ సైడ్ యూఐ మీద హైలైట్, ఓకే, పర్టికులర్ బ్లాక్స్ అనేవి హైలైట్ అవుతా ఉన్నాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు లెట్స్ నేను సేవింగ్స్ అకౌంట్ ఎక్కడ ఉంది? సేవింగ్స్ అకౌంట్ చూసారా? ఇదేంటి? డివ్ అనమాట. డివ్ అంటే డివ్ ట్యాగ్. ఓకే, డివ్ అంటే డివ్ ట్యాగ్. దీన్ని నేను ఎక్స్పాండ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఎక్స్పాండ్ ఆప్షన్ మీద దీన్ని ఎక్స్పాండ్ చేస్తే చూడండి, మళ్ళీ ఇందులో ఎక్స్పాండ్ ఆప్షన్. ఓకే, అందులో సేవింగ్స్ అకౌంట్ లో ముందు మనకు ఒక ఐకాన్ ఉంది. ఓకే, ఐకాన్ ని రిప్రజెంట్ చేయడానికి ఒక డివ్ ఆప్షన్. ఓకే, ఏముంది అక్కడ? ఒక ఇమేజ్ అనమాట. ఆ ఇమేజ్ ని ఎవరు పెట్టారు అక్కడ రావడానికంటే ఈ యూఐ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అక్కడ ఇమేజ్ రావడానికి ఇలాగ హెచ్టిఎంఎల్ కోడింగ్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ ఆ సేవింగ్స్ అకౌంట్ అనే టెక్స్ట్ ఎందులో ఉంది? కింద డివ్ ఒకటి ఉంది కదా, ఇక్కడ చూస్తే మీకు ఆ సేవింగ్స్ అకౌంట్ అనే టెక్స్ట్ ఉంది. ఓకేనా? సో ఈ హెచ్టిఎంఎల్ లో వాళ్ళు అలాగా కోడింగ్ అనేది చేసి పెట్టారు. ఎవరు? మనకి ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అన్నమాట. సో హెచ్టిఎంఎల్ యూస్ చేస్తే జనరల్ గా మనకి ఆ టెక్స్ట్, ఇమేజెస్ ఒక ఫార్మాట్ వస్తుంది. కానీ వెబ్సైట్ కి బ్యూటిఫికేషన్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ, ఓకేనా, కొంచెం స్పెషల్ అట్రాక్షన్స్ కానీ, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక పెద్ద ఇమేజ్ ఉంది. ఓకే, ఈ ఇమేజ్ ఇలా రావాలన్నా కానీ, ఓకే, ఇదంతా బ్యూటిఫికేషన్ ఎలాగంటే వీళ్ళు సిఎస్ఎస్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. ఓకే, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అన్నమాట. సో ఈ సిఎస్ఎస్ దేనికంటే మనకి వెబ్సైట్ బ్యూటిఫికేషన్ రిలేటెడ్. జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తారు. జావా స్క్రిప్ట్ అంటే వీళ్ళు యూఐలో కొన్ని లాజిక్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. ఆ లాజిక్స్ రిలేటెడ్ జావా స్క్రిప్ట్ అనమాట. ఇప్పుడు మీరు టాప్లోకి వెళ్తే హెచ్టిఎంఎల్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ 2 పార్ట్స్ అనమాట. ఒకటి వచ్చేసి హెడ్, రెండోది వచ్చేసి బాడీ. ఓకే, బాడీ అంటే మొత్తం వెబ్సైట్ డిజైనింగ్. ఓకే, హెడ్లో ఏం చేస్తారంటే సమ్ లాజిక్స్. ఓకే, యూఐ డిజైనర్స్ కూడా జావా స్క్రిప్ట్, ఓకే, జావా స్క్రిప్టింగ్ యూజ్ చేసి లాజిక్స్ అనేవి రాస్తారు. ఓకే, ఇది ఆ యూఐ రిలేటెడ్ లాజిక్స్ అని. ఓకేనా? సో ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే మీకు అసలు డెవలపర్ ఏం చేస్తాడు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఏంటి, వాళ్ళు ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, వాళ్ళు చేసే పని ఏంటి అని చెప్పి ఒక అండర్స్టాండింగ్ కోసం. ఓకే, సో లోపలికి వెళ్ళిన తర్వాత మీకు డెవలపర్ అంటే ఏం చేస్తాడు అనేది ఒక అండర్స్టాండింగ్ కోసం ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తాడు, ఓకే, ఎలా వర్క్ చేస్తారు అనేది చెప్పాము. ఓకే, నెక్స్ట్ బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏ ఏంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట దట్ కెన్ బి డిసైడెడ్ బై ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. మధ్యలో ఏమైనా డౌట్ ఉందా? హలో. నరేష్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. డౌట్ ఏం కదా? ఓకే, రెస్పాండింగ్. ఈ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, ఎనీ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకంటే
ఇక్కడ మనం సేవింగ్స్ అకౌంట్ అనేది క్లిక్ చేస్తే అది ఎక్కడికి మనకి పేజ్ అనేది రీడైరెక్ట్ అయింది. ఎక్కడికి రీడైరెక్ట్ అయింది? సేవింగ్స్ అకౌంట్ రిలేటెడ్. ఇక్కడ చూస్తే సేవింగ్స్ అకౌంట్ రిలేటెడ్ పేజ్, ఓకే, దాని రిలేటెడ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఓకే, సో అది క్లిక్ చేస్తే ఇది ఎందుకు ఓపెన్ అయింది? మ్యాజిక్ కరెంట్, మ్యాజిక్ కావాలన్నమాట. సో దానికి బ్యాక్ ఎండ్ డెవలపర్ వెనకాల లింకింగ్ అనేది పెట్టాడు. ఆ బ్యాక్ ఎండ్ డెవలపర్ మనకి లింకింగ్ అనేది పెట్టాడు, అందుకని చెప్పి మనకి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, లింకింగ్ అంటే ఎలా పెట్టాడంటే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్దాం చూడండి. ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు రైట్ సైడ్ నెట్వర్క్ అని ఉందా? ఓకే, నెట్వర్క్ అని ఉంది కదా. సో ఇక్కడ నేను ఫర్ సపోజ్ ఇది ఓపెన్. వంశీ గారు, సారీ టు డిస్టర్బ్. యువర్ వాయిస్ ఇస్ గెటింగ్ లో. Very from yesterday to today, it was very low. Can you ఓకే, please set your mic? అదర్స్ కూడా అలానే ఉందా? No, it's good. గుడ్. అవును సార్, కొంచెం తక్కువ వస్తుంది వాయిస్. ఈ రోజా? సెషన్ స్టార్ట్ అయిన కాడి నుంచి అంతే ఉందా? అవును వంశీ గారు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి వంశీ గారు, మీరు ఏమైనా మాట్లాడండి. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి ఓపెన్ అకౌంట్ నవ్ అనేది ఉంది కదా. ఇక్కడ ఇప్పుడు నేను కొంచెం బెటర్ వస్తుంది మళ్ళీ. ఓకే, బెటర్ వస్తే ఓకే. ఈ మధ్యలో ఏమైనా మీకు లో అనిపిస్తే చెప్పండి, నేను వేరే మైక్ తో ట్రై చేస్తాను. ఓకే, ఓకే ఓకే. ఓకే గైస్, ఓకే. సో ఇక్కడ మనకి ట్యాబ్స్ ఉన్నాయి కదా. ఎలిమెంట్స్ అనే ట్యాబ్ లో మనకి HTML రిలేటెడ్ కోడ్ ఉంటుంది. ఓకేనా? ఇది మనకి ఒక హై లెవెల్ అండర్స్టాండింగ్ కావాలి యాజ్ ఎ టెస్టర్ గా. ఓకే, దీని గురించి హై లెవెల్ అండర్స్టాండింగ్ కావాలి. ఎస్పెషల్ ఆటోమేషన్ టెస్టర్ అయితే మనకి లొకేటర్స్ ఐడెంటిఫై చేయడానికి కావాలన్నమాట. అది మనం సెలీనియం స్టార్ట్ అయిన తర్వాత దీని గురించి కొంచెం డీప్ డైవ్ అనేది చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెట్వర్క్ ట్యాబ్. ఓకే, నెట్వర్క్ ట్యాబ్ అన్నమాట. ఈ నెట్వర్క్ ట్యాబ్లో ఇవన్నీ ఏంటంటే ఏపీఐ కాల్స్ అన్నమాట. ఓకే, ఏపీఐ అంటే ఏంటో నేను ఐ విల్ టెల్ యూ గైస్. ఓకే, సో యాజ్ ఎ టెస్టర్గా మనం అన్ని టైప్ ఆఫ్ టెస్టింగ్స్ గురించి ఐడియా ఉండాలి. ఓకే, అంటే యూఐ టెస్టింగ్ అంటే నథింగ్ బట్ ఫంక్షనల్ టెస్టింగ్. ఓకే, యూఐ టెస్టింగ్, మనం బ్యాక్ ఎండ్ టెస్టింగ్ కూడా చేయాలి. ఈ బ్యాక్ ఎండ్ టెస్టింగ్ లో మనకి ఏమేమి వస్తాయి? యూఐ టెస్టింగ్ అంటే మనకి యూఐ చూసి నిన్న చేసాం కదా అమెజాన్ వెబ్సైట్ కి. ఓకేనా, అది యూఐ టెస్టింగ్ కిందకి వస్తుంది. ఈ బ్యాక్ ఎండ్ టెస్టింగ్ అంటే మనకి ఏపీఐ టెస్టింగ్ అండ్ డేటాబేస్ టెస్టింగ్. ఓకే, ఈ రెండు మనకి బ్యాక్ ఎండ్ టెస్టింగ్ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, సో అట్లీస్ట్ మాన్యువల్, మీరు లోపలికి వెళ్ళిన తర్వాత రిక్వైర్మెంట్ ఉంటే అట్లీస్ట్ మాన్యువల్గా అయినా కానీ మీకు ఏపీఐ టెస్టింగ్ చేయమంటే ఏపీఐ టెస్టింగ్ చేయాలి. లేకపోతే డేటాబేస్ యూజ్ చేస్తున్నారంటే డేటాబేస్ టెస్టింగ్ క్వెరీస్ యూజ్ చేసి చేయాలన్నమాట. ఓకే, సో అసలు ఏపీఐ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఏపీఐ అంటే మనం ఇక్కడ ఏదన్నా యాక్టివిటీ చేసినప్పుడు, నేను ఈ లాగ్స్ అయినా ఒకసారి క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను సంథింగ్ యాక్టివిటీ చేసినప్పుడు ఓపెన్ అకౌంట్ నవ్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకు అది న్యూ ట్యాబ్ కింద ఓపెన్ అయింది. లెట్స్ సే న్యూ ట్యాబ్ కాకుండా ఇక్కడే ఐ విల్ డూ సమ్ యాక్షన్. అప్లై నవ్ అంటే ఓకే, ఇట్ ఈస్ ఆల్సో రీడైరెక్ట్. ఓకే, సో ఓకే, రీడైరెక్ట్ అయినా కానీ ఇక్కడ మీరు చూస్తే మీకు ఇవి ఏపీఐ కాల్స్ అన్నమాట. ఓకే, ఏపీఐ కాల్స్ అంటే ఏంటంటే ప్రతి ఏపీఐకి ఒక స్టేటస్ కోడ్ అనేది ఉంటుంది. ఇక్కడ 200 అంటే మనం ఏదైతే ఇక్కడ యాక్షన్ పర్ఫామ్ చేసామో ఆ యాక్షన్ సక్సెస్ అయినట్టు. ఓకే, సో ఎందుకు ఏపీఐ కాల్ అయింది అంటే ఇది బ్యాక్ ఎండ్ డెవలపర్ లింక్ చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు నేను అప్లై నవ్ అంటే అది నాకు ఎందుకు రీడైరెక్ట్ అయింది? అదేమన్నా మ్యాజిక్ అంటే కాదు. మనకి బ్యాక్ ఎండ్ డెవలపర్ ఈ పర్టికులర్ అప్లై నవ్ బటన్ కి బ్యాక్ ఎండ్ లో ఒక యూఆర్ఎల్ అనేది రీడైరెక్షన్ పెడతాడు. ఓకేనా, యూఆర్ఎల్ రీడైరెక్షన్ పెడితే ఆ యూఆర్ఎల్ కి రీడైరెక్ట్ అవుతాము. సో యాజ్ ఎ యూజర్ మనం
ఈ నెట్వర్క్ ఓకే డెవ్ టూల్స్ అనేది ఓపెన్ చేయం కాబట్టి మనకి బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో అర్థం కాదనమాట. సో యాజ్ ఎ టెస్టర్స్గా మనం కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడానికి చూద్దాము. సో ఇది క్లిక్ చేసినప్పుడు ఇది ఓపెన్ అయింది కదా, సో ఏంటి అనేది ఇది ఒకసారి క్లిక్ చేస్తే ఇందులో మనకి డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయి. నేను ఒకసారి రైట్గా ట్రాక్ చేస్తాను. సో హెడర్స్, ఓకే హెడర్స్ అంటే ఇది మనకి రీడైరెక్ట్ అయిన యూఆర్ఎల్ ఉంది. ఓకే రిక్వెస్ట్ యూఆర్ఎల్. పోస్ట్ అంటే ఏంటంటే దే ఆర్ క్రియేటింగ్, ఓకే అప్లై నౌ అంటే ఏంటి, దే ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ న్యూ రికార్డ్ అనమాట. ఓకే కొత్త రికార్డ్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి పోస్ట్. ఓకే 200 ఓకే అంట. దీనికి వీళ్ళు పేలోడ్ అనేది జేసన్ ఫార్మాట్లో పేలోడ్ అనేది పంపించుకున్నాం. ఓకే ఇది జేసన్ ఫార్మాట్. ప్రివ్యూ రెస్పాన్స్. ఓకే రెస్పాన్స్ కూడా మనకి జేసన్ ఫార్మాట్ అనమాట. అంటే ప్రతిదానికి స్టార్టింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ అనేది ఉంటుంది. ఓకే సో ఇది స్క్వేర్ బ్రాకెట్ అయినా కానీ స్టార్టింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి. దీని రెస్పాన్స్ మనకి వచ్చిందంటే 200 అనమాట. ఓకే 200 ఓకే అంటే మనకి రెస్పాన్స్ వచ్చినట్టు. సో ఇలాగా బ్యాక్ ఎండ్ డెవలపర్ పని ఏంటంటే ఫ్రంట్ ఎండ్లో మనం ఏదన్నా యాక్టివిటీ చేస్తే బ్యాక్ ఎండ్ డెవలపర్ if any action performed on UI in the backend have will record those UI actions and you will రీడైరెక్ట్ అయితే రీడైరెక్ట్ చేయొచ్చు. కొన్నిసార్లు ఏంటి మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తాం. ఓకే సబ్మిట్ అంటే మనకు ఒక యూజర్ ఐడి అనేది క్రియేట్ అయింది. ఎలా క్రియేట్ అయింది యూజర్ ఐడి అంటే మనకి బ్యాక్ ఎండ్ డెవలపరు ఇంటర్నల్గా డీటెయిల్స్ మొత్తం సేవ్ చేసి ఆ రిలేటెడ్ యూజర్ ఐడి అనేది కొత్తది క్రియేట్ చేస్తాం. ఓకే రీడైరెక్టర్ సబ్మిషన్స్. ఓకే ఇలాగ డిఫరెంట్ యాక్టివిటీస్ మనకి బ్యాక్ ఎండ్ డెవలపర్ అనేవాళ్ళు లింక్ చేస్తారు. ఓకేనా మరి ఇప్పుడు ఫర్ సపోజ్ ఐ గో టు దిస్ వెబ్సైట్ హోమ్ పేజ్. సో చూసారా నేను ఈ ఐసిఐసిఐ లోగో మీద క్లిక్ చేస్తే నాకు హోమ్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోయింది. ఎలా రీడైరెక్ట్ అయిందంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ దానికి ఆ పర్టికులర్ ఇమేజ్ అనమాట. ఓకే ఇది ఒక ఇమేజ్ అనమాట. యూఐ డెవలపర్ దానికి ఇమేజ్ క్రియేట్ చేస్తాడు. బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడు, ఆ ఇమేజ్ని రీడైరెక్ట్ అయ్యేలాగా లింక్ అనేది ఒకటి ఏపీఐ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకేనా సో ఇప్పుడు నేను కొత్త కార్డ్స్ అనేది అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఐ వాంట్ అప్లై ఫర్ ద న్యూ కార్డ్స్. ఓకే దాని రిలేటెడ్ ఏపీఐస్ లోడ్ అయింది. ఓకే లెట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. లెట్స్ ఐ వాంట్ అప్లై ఫర్ క్రెడిట్ కార్డ్. అప్లై నౌ, అప్లై ఆప్షన్. క్రెడిట్ కార్డ్ ఆఫర్స్. ఓకే ఫర్ సపోజ్ నేను అప్లై చేయాలంటే అది కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే సిబిల్ స్కోర్ అదంతా చెక్ చేయాలి. ఓకే చూడండి ఇప్పుడు లెట్స్ సే ఎనీ యూజర్ ఒక కొత్తగా క్రెడిట్ కార్డ్ అప్లై చేద్దాం అనుకున్నాడు బ్యాంక్లో. ఓకే అది ఏ డీటెయిల్స్ అడుగుతుంది. సో బ్యాంక్లో క్రెడిట్ కార్డ్ ఓపెన్ చేయాలంటే సేవింగ్స్ అకౌంట్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు. సో అకౌంట్ డీటెయిల్స్ అయ్యేం కాకుండా సో జనరల్గా ఫస్ట్ నేము ఏమో అడుగుతుంది. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేము. ఓకే శాలరీడ్ ఆర్ బిజినెస్. ఓకే శాలరీడ్ ఆర్ బిజినెస్ అని చెప్పి అడుగుతుంది. దాన్ని బట్టి అది ఆ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇదేం చేస్తా అంటే ఆధార్ కార్డ్. ఓకే ఆధార్ కార్డు, పాన్ కార్డు అడిగింది. ఓకే సో బేస్డ్ ఆన్ దిస్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఇది ఏం చేస్తుంది, సిబిల్ స్కోర్ని ఫెచ్ చేస్తుంది.
ఓకే, సిబిల్ స్కోర్ని ఫెచ్ చేస్తుంది. ఎక్కడి నుంచి ఎలా ఫెచ్ చేస్తుంది సిబిల్ స్కోర్ అంటే రియల్ టైంలో ఎలా జరిగింది అంటే మనం ఎప్పుడైతే ఆ ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ ఎంటర్ చేస్తామో ఓకే వెబ్సైట్లో అదొక ఫీల్డ్ లాగా ఉంటుంది. ఫీల్డ్ లాగా ఉండి ఆధార్ పాన్ ఎంటర్ చేసి పక్కన చెక్ ఎలిజిబిలిటీ సంథింగ్ క్లిక్ చేస్తే అది మనం సిబిల్ స్కోర్ని బట్టి ఎంత లిమిట్ ఇవ్వచ్చు ఎలిజిబుల్లా కాదా అనేది డిస్ప్లే చేస్తుంది. సో అది ఎలా జరిగిందంటే పెయింట్ ఒకటి ఓపెన్ చేసాం. ఇప్పుడు యూఐలో ఇది కదా యాక్షన్ యూఐ స్క్రీన్ షాట్ ప్రైవేట్ చేసి ఓకే లెట్స్ సే యూఐలో ఐ హ్యావ్ వన్ బటన్ based on the పాన్ డీటెయిల్స్. ఓకే ఇక్కడ ఉంది కదా చెక్ ఎలిజిబిలిటీ బటన్. ఓకే చెక్ ఎలిజిబిలిటీ అనేది నేను క్లిక్ చేశాను అనుకోండి ఫర్ సపోజ్. సో అది క్లిక్ చేయగానే మనకి ఏమైంది ఏపీఐ అనేది ట్రిగ్గర్ అయింది. ఏపీఐ కాల్స్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో ఇవి ఆ పర్టికులర్ ఏపీఐ కాల్స్ అనుకుంది ఫర్ సపోజ్. దీస్ ఆర్ రిలవెంట్ ఏపీఐ కాల్స్ అంటే ఆ పర్టికులర్ యాక్షన్కి బ్యాక్ ఎండ్లో ట్రిగ్గర్ అయ్యే ఏపీఐ కాల్స్ అనమాట. ఓకే నెక్స్ట్ దీనికి ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఏంటంటే ఎప్పుడైతే నేను ఇక్కడ యూఐలో రిక్వెస్ట్ పంపిస్తున్నాను, ఏ రిక్వెస్ట్ చెక్ ఎలిజిబిలిటీ అంటే సిబిల్ స్కోర్ ఎలిజిబిలిటీ అనేది మనం రిక్వెస్ట్ చేస్తాం. ఓకే సో ఆ పర్టికులర్ ఏపీఐస్ అనేది హిట్ అయినాయి. ఏపీఐస్ హిట్ అయితే అదేంటి మనకి రిక్వెస్ట్ వెళ్ళింది. ఓకే ఆ రిక్వెస్ట్ నుంచి డేటా అనేది ఒక ఈ సిబిల్ స్కోర్ రిలేటెడ్ సిబిల్ అనే కంపెనీ డేటాబేస్ని హిట్ చేస్తుంది. ఓకే అది అన్ని బ్యాంక్స్కి యాక్సెస్ ఉంటుంది అనమాట. ఓకే ఇది ఒక డేటాబేస్. ఏ డేటాబేస్ ఇది సిబిల్ అనే కంపెనీ యొక్క డేటాబేస్. సో ఇక్కడ డెఫినేషన్ చూద్దాం చూడండి. డేటాబేస్ అంటే ఏంటో ఒకసారి డెఫినేషన్ చూద్దాం. డేటాబేస్ సో సాఫ్ట్వేర్లో డేటాబేస్ అంటే ఇట్ ఈస్ ఏ స్టోరింగ్ ఆర్ స్టోరేజ్ స్పేస్ టు స్టోర్ ఆర్ అప్డేట్ ఆర్ delete data based on user request. ఓకే ప్రతి అప్లికేషన్కి ఒక డేటాబేస్ అనేది ఉంటుంది. ఎందుకంటే లెట్స్ సే మీరు బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ అందులో ఉండే సేవింగ్స్ అకౌంట్. లెట్స్ సే నేను బ్యాంక్కి వెళ్ళిపోయి నాకు ఈ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ ఉందో లేదో చెప్పండి అన్నా అనుకో ఫర్ సపోజ్. మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ పెట్టి సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే అక్కడ రికార్డ్స్ అనేవి వస్తాయి. ఓకేనా ఫిల్టర్ అయిపోయి రికార్డ్స్ అనేవి వస్తాయి. ఒకవేళ ఆ పేరు మీద మ్యాచ్ లేకపోతే నో రికార్డ్స్ ఫౌండ్ అంటే అంతే కదా. సో అది ఎలా తెలుస్తుందంటే అదంతా సేవింగ్స్ అకౌంట్ మొత్తం వీళ్ళు ఒక డేటాబేస్లో స్టోర్ చేసుకుంటారు. ఓకే డేటాబేస్లో ఎలా స్టోర్ చేస్తారంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అన్నమాట. డేటాబేస్లో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్లో స్టోర్ చేసుకుంటారు. స్టోర్ చేసుకున్న డేటా ఫెచ్ చేసుకుంటారు అన్నమాట. ఓకే ఫెచ్ చేసుకొని ఆన్ డిమాండ్ మీద దే విల్ ఫెచ్ అండ్ బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్ దే విల్ షో అప్ ద డేటా అనమాట. సో ఇక్కడ మనం ఏ డేటాని రిక్వెస్ట్ చేస్తున్నాం సివిల్ డేటాబేస్ నుంచి ఇక్కడ ఆ పర్టికులర్ పాన్ ఆధార్ లింక్ అయి ఉంటుంది కదా. సో ఆ పర్టికులర్ పాన్ ఆధార్ బేస్ మీద ఈ కస్టమర్కి ఉన్న సివిల్ స్కోర్ ఏంటి అని చెప్పి ఈ సివిల్ అనే డేటాబేస్ వాళ్ళు ఏ డేటాబేస్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ డేటాబేస్ అనమాట. ఇక్కడ డేటాబేస్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్. ఓకే కంపెనీస్ వాళ్ళ చాయిస్ని బట్టి మీన్ వాళ్ళు స్టోర్ చేసుకునే డేటా టైప్ని బట్టి వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ బట్టి ఓకే వాళ్ళ బిల్లింగ్ బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాబేసెస్ అనేవి యూజ్ చేస్తారు. ఓకే మై సీక్వల్ డేటాబేస్ ఉంది మనకి, సీక్వల్ సర్వర్ డీబీ ఉంది, డీబీ ఎవేర్ అని ఉంది. ఓకే సో ఇవి మేజర్గా యూజ్ చేస్తుంటారు. సో ఇలాగ డిఫరెంట్ డేటాబేస్ అంటే ఇవి ఆ డేటాని స్టోర్ చేసుకోవడానికి సపోర్ట్ చేసే ప్లాట్ఫామ్స్ అనమాట. ఓకేనా
సో అంటే క్వరీ అనేది లైట్ గా అంటే ఈ డేటాబేస్ తో ఎలాగా మనం కమ్యూనికేట్ అవుతాం అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వెరీస్ తో కమ్యూనికేట్ అవుతాము. ఆ క్వెరీ సింటాక్స్ అనేది డేటాబేస్ టు డేటాబేస్ వెరీ మైనర్ చేంజెస్ అనేది ఉంటుంది, బట్ ఓకే కాన్సెప్ట్ ఈజ్ సేమ్ అనమాట. ఓకేనా? సో అలాగా ఫిల్టర్ చేసుకొని ఇక్కడ యూఐలో అయితే మనం పర్టికులర్ గా క్వెరీ ఏం రాయము, బట్ ఏంటంటే ఈ బ్యాక్ ఎండ్ డెవలపర్ మనం ఏదైతే ఆధార్ పాటించామో దాన్ని బట్టి వీడు ఇంటర్నల్ ఫిల్టర్ అనేది పాస్ చేస్తాడు. ఓకే, పాస్ చేసి రిక్వెస్ట్ చేస్తాడు. ఓకే, ఆ ఏపీఐ త్రూ ఏపీఐ ద్వారా మనకి ఈ సిబిల్ డేటాబేస్ ని హిట్ చేసి డేటాని రిక్వెస్ట్ చేస్తాడు. ఒకవేళ డేటా ఎగ్జిస్ట్ అయ్యిందంటే ఆల్రెడీ డేటా ఎప్పుడు ఉంటుంది, ఆ పర్టికులర్ యూజర్ ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే సమ్ సిబిల్ స్కోర్ అనేది ఉంటుంది. అసలు క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేయకపోతే సిబిల్ స్కోర్ ఏదో 0 or 1 ఉంటుంది. ఓకేనా? అది ఎక్స్పెక్టెడ్ 0 or 1. ఒకవేళ ఈ డేటాబేస్ లో యూజర్ డేటా లేకపోతే ఇట్ విల్ రిటర్న్ 0 or 1. ఒకవేళ ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ ప్రీవియస్ గా యూజ్ చేసి ఈఎంఐస్ ఏమైనా రన్ అవుతుండే కనుక మనకి అది సిబిల్ స్కోర్ అనేది రిటర్న్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఓన్లీ రెస్పాన్సెస్ వన్ డైరెక్షన్ లో చూసాం. ఓకే, ఏంటి యూఐ నుంచి బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏపీఐని హిట్ చేస్తారు. ఆ ఏపీఐ ఇంటర్నల్ గా మళ్ళీ బ్యాక్ ఎండ్ డేటాబేస్ ని హిట్ చేసి ఆ రిక్వెస్ట్ ని సెండ్ చేస్తుంది. ఓకే, రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు మనకి మళ్ళీ డేటాబేస్ నుంచి రెస్పాన్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే, డేటాబేస్ నుంచి రెస్పాన్స్ వచ్చి అది ఏపీఐకి ట్రిగ్గర్ అయ్యి ఏపీఐలో మనకి చూసారా ఇక్కడ మనకి రెస్పాన్స్ అని చెప్పి ట్యాబ్ ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ ఎనీ ఏపీఐ క్లిక్ చేస్తాను, ఇది రైట్ గా డ్రాగ్ చేస్తాను. ఇక్కడ రెస్పాన్స్ ఉంది కదా, సో ఏపీఐకి రెస్పాన్స్ అనేది జేసన్ ఫార్మాట్ లో వస్తుంది. జేసన్ ఫార్మాట్ అనేది ఒక రెగ్యులర్ నార్మల్ యూజర్కి అర్థం కాదు. ఓకే, ఈవెన్ బ్యాంకింగ్ లో పనిచేసే వాళ్ళకైనా కానీ ఇక్కడ రెస్పాన్స్ వస్తే అర్థం కాదు. వాళ్ళకి యూఐలో రెస్పాన్స్ నెంబర్ రూపంలో డిస్ప్లే చేస్తేనే అర్థమవుతుంది, అంతే కదా. సో వీళ్ళు మళ్ళీ ఈ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఏం చేస్తారు, ఇక్కడ వచ్చిన జేసన్ రెస్పాన్స్ ని ఒక వ్యాలిడ్ ఫార్మాట్, ఓకే వ్యాలిడ్ యూఐ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసేసి యూఐకి పాస్ చేస్తారు అన్నమాట. ఓకే, సో అది మనకి బై డైరెక్షన్ లో జరిగింది. ఓకే, మళ్ళీ ఆ వచ్చిన రిక్వెస్ట్ కి రెస్పాన్స్ అనేది హిట్ అయింది. సో ఇది మనకి 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. ఓకేనా? సో జనరల్ గా ప్రజెంట్ మార్కెట్ లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అంతా 3 టైర్ ఆర్కిటెక్చర్ అనేది నడుస్తుంది. We call it as 3 టైర్ ఆర్కిటెక్చర్. ఓకే, ఎందుకంటే ఇక్కడ 3 డిఫరెంట్ సిస్టమ్స్ లాగా ఇన్వాల్వ్ అయింది కాబట్టి. సో ఫస్ట్ సీక్వెన్స్ లో రెస్పాన్స్ అనేది వెళ్తుంది, అదే సీక్వెన్స్ లో లాస్ట్ ఏదైతే రిక్వెస్ట్ వెళ్ళిందో అక్కడి నుంచి మనకి రెస్పాన్స్ అనేది యూఐకి హిట్ చేస్తారు. ఓకేనా? బేస్డ్ ఆన్ దాట్ మనకి యూఐలో ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది ఎండ్ యూజర్ యొక్క చాయిస్ అన్నమాట.